ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా బాగుండాలని అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ కార్యక్రమంలో పాలిభాగస్తులైనందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇలా లైవ్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభువే నాకెంత కృపను అనుగ్రహించారు. అందుకనే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా మరలా ఇలా కలుసుకోవటము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఇంకా ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకొని పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతోనే మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్య భాగమునైనా మరి మేము ధ్యానం చేసుకోబోతుండగా మా మాటలు కాదు, మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు, కేవలం మీ మాటలే మేము వినాలి ప్రభా. మీ మాటలే ప్రభా మేము ధ్యానించుకోవాలి ప్రభా. మీరు మాత్రమే మాతో మాట్లాడాలి అయ్యా. మా బ్రతుకులు మారాలంటే, మా జీవితంలో సంతోష సమాధానములు కలగాలంటే మీరు మాతో మాట్లాడితే చాలు ప్రభా. అందుకనే ఒక మాట మాతో మాట్లాడిన ఆయన మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కటి లేఖన భాగమును మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకంటే గడిచినటువంటి సంవత్సరము 2024 మనం ముగించేసుకొని 2025 జనవరి మాసంలోనికి ఒక 2 వారాలు కూడా మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఆల్రెడీ 19వ తారీఖుకి మనము వచ్చేసాం కదండి. దేవుడు మన జీవితంలో గడిచిపోయినటువంటి సంవత్సరాన్ని చూడకుండా వస్తున్నటువంటి ప్రతి సంవత్సరము ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకోవాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా విషయాలు మనకు తెలియచేస్తూ ఉంటాడు. ఆయన రాసిన పత్రికలన్నీ కూడా అందుకే విశేషమైనవి, మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు అవసరమైనవి. అలాంటి భాగంలోనే అందరం కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని యొక్క లేఖన భాగాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని పరిగెట్టుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఎప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఎంత చక్కటి మాటను చెప్తున్నాడు. గతములో నేను గెలిచిన వాడనైనను నేను గెలవలేదు అంటున్నాడు. అదే మాదిరిగా నేను సంపూర్ణ సిద్ధి పొందిన వాడను, కానీ నేను ఇంకా సంపూర్ణతలోనికి వెళ్ళలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి పరుగులో మనం ఎప్పుడు కూడా ముందుకు కొనసాగే వారముగా ఉండాలి అన్నది అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఏ రీతిగా మనము పరిపూర్ణులముగా చేయబడతాం? ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో మరి గడిచిపోతూ వచ్చాయి. కొంతమంది ఆధ్యాత్మిక జీవితాన్ని గనక చూస్తే 30 సంవత్సరాల క్రైస్తవ జీవితం ఉంటుంది. కొంతమందికి 40 సంవత్సరాల క్రైస్తవ అనుభవం ఉంటుంది. కొంతమందికి 10 సంవత్సరాల క్రైస్తవ అనుభవం ఉంటుంది. కొంతమందికి 1 సంవత్సరం క్రైస్తవ అనుభవమే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా పౌలు ఏమంటున్నాడంటే, మనము ముందుకు నడిచే వారముగా ఉండాలి. మనము కేవలము ముందుకు నడిచే వారముగానే ఉండాలి. మన ఆత్మీయమైన జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో మనము సాధించాల్సినవి చాలా చాలా ఉన్నాయి. మనము ఎందుకు ముందుకే సాగిపోవాలి అనంటే, ప్రభు చిత్త ప్రకారము
ప్రభువు చేత ఎన్నిక చేయబడినటువంటి ఒక బహుమానము మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ బహుమానము మనము పొందుకునే వరకు ఏమైపోవాలంటే ముందుకే సాగిపోయే వారముగా ఉండాలి. ఇది పౌలు చెప్తున్నటువంటి మాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుక మన జీవితంలో చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు కనపడతాయి, ఎన్నో అవమానాలు కనపడతాయి, ఎన్నో దుఃఖ దినములు కనపడతాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన రోగాలు మనకు కనపడుతూనే ఉంటాయి. కానీ పోస్ట్ అయినటువంటి పౌలు ఏమంటున్నాడంటే, గతించిన గతము కంటే ముందున్నటువంటి భవిష్యత్తు నాకు చాలా చాలా ప్రాముఖ్యము అని కొన్ని విషయాలు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క లేఖన భాగమును వింటున్నటువంటి నీవు నేను కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పటికప్పుడు అనుదినము నూతన పరుచుకుంటూ మనము క్రీస్తులో అంటుకట్టబడే వారముగా ఉండాలి. అందుకనే 2వ అధ్యాయంలో అంటాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని, పాతవి గతించిపోయిన సమస్తమును క్రొత్తవి ఆయను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీరు బైబిల్ చదువుకున్నారా? అమ్మా ఈరోజు నేను చదివేశాను, చాలా అయిపోయింది, రేపు నేను చదవాల్సిన అవసరం లేదు, రేపు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ఎంత మాత్రము కూడా సరిపోదు. మనము క్రీస్తులో అనుదినము శుభ్రపరుచుకుంటూ ఆధ్యాత్మికంగా నూతనమైన స్వభావాన్ని ధరించుకునే వారముగా ఉండాలి. అది అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి, 12వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, నా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నేను ఇంకా సాధించవలసినవి ఉన్నాయి. 2 గంటలు ప్రార్థన చేస్తున్నానా? సరిపోదు, రేపటి నుంచి నా టైం పెంచాలి. నేను 2 గంటలు వాక్యం ధ్యానం చేస్తున్నానా? సరిపోదు, రేపటి నుంచి ఇంకొక అరగంట పెంచాలి. ఇది ఆధ్యాత్మికంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటిది. అతని రహస్యం అది. ప్రభు పౌలును ఎన్నిక చేసుకోవడానికి గల కారణం అది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఆధ్యాత్మికమైన జీవితంలో మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, మనల్ని మనం దేవుని వాక్యంతో కట్టుకుంటూ, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ 2025లో మనము నడిచే వారముగా ఉండాలి. వెనక మనం ఎప్పుడు కూడా చూడకూడదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. 12వ వచనంలో, సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఎంత చక్కటి మాట! నిలబడటలేదు, కూర్చోవటలేదు, పడుకోవటం లేదు, కానీ పరిగెడుతున్నాను అని మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, నీవు నేను యేసు చేత పట్టబడ్డాం, యేసు ప్రభువారి చేత పిలువబడ్డాం, యేసు ప్రభువారి యొక్క రక్తములో కడగబడ్డాం, పాపపు బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నాం. అంటే మనందరము కూడా పిలువబడిన వారమే, మనందరం కూడా ఏర్పాటు చేయబడిన వారమే, మనందరము కూడా పరిగెట్టవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా ఆధ్యాత్మికమైన జీవితంలో నడుస్తూనే ఉన్నావా? ఇంకా ఆధ్యాత్మికమైన జీవితంలో చేద్దాంలే, సమయం లేదు, ప్రార్థన చేయడానికి నాకు ఓపిక లేదు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని నీ ఉన్న చోటనే కూర్చుండిపోతున్నావా? పౌలు అంటున్నాడు, నా శరీరంలో కూడా బలహీనత ఉందమ్మా, నా జీవితంలో కూడా అవమానాలు ఉన్నాయి, నా జీవితంలో కూడా కష్టం ఉంది, తిండి అంటే ఏంటో లేకుండా ఉన్న పరిస్థితులు కూడా నాలో ఉన్నాయి. కానీ నేను దేని కొరకైతే పిలువబడితేనో దాని యొద్దకు మాత్రమే నేను పరిగెడుతున్నాను అని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు మొదటిగా మీరు నోట్ చేసుకోండి, పరిగెట్టే వారముగా ఉండాలి. మనము వెనకాల నేను భక్తిగా ఉన్నాను, ఈరోజు చేశాను, అయిపోయింది అనుకోవటం కాదు, కానీ అనుదినము మనలను పిలిచిన, మన కొరకు రక్తము కార్చిన యేసు ప్రభువారి వైపుకే, ఆ నిత్య రాజ్యము వైపుకే, ఆ గురి యొద్దకే మనము పరిగెట్టే వారముగా ఉండాలి అని ఈరోజు మాట్లాడుతున్నాడు. 2వ విషయాన్ని గనక మనం ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడంట,
సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనెను, అయితే ఒక్కటి చేయుచున్నాను. ఏం చేస్తున్నాడంట? రెండో విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆసక్తిని చూపిస్తున్నాడంట. మొదట దేవుడు పిలిచిన పిలుపును ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు ఆ యొక్క బహుమానమును పొందుకోవటానికి. రెండవది ఏం చేస్తున్నాడంట? ఇంట్రెస్ట్ చూపించాలి. మనము దేవుడు మనకు అనుగ్రహించేటువంటి బహుమతిని పొందుకోవటానికి మనం ఇంట్రెస్ట్ చూపేవారముగా ఉండాలి, ఆసక్తిని చూపేవారంగా ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. ఇదే పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. హల్లెలూయా. ఏం చేయాలంటండి? మనము మన యొక్క గోల్ని రీచ్ అవ్వాలి. మనకిచ్చిన వాగ్దానం ఏంటండి? పరలోక రాజ్యం. ఈ 2024 వరకు కూడా మనం పరిగెడుతూనే ఉన్నాం. కానీ 2025 మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఏం చేయాలంటండి? మనము నిలబడాలి. ఈరోజు మన అంశం ఒకటే, గురి యొద్దకే మనము పరిగెట్టాలి. దాని కొరకు ఏం కావాలంటున్నాడంట? ఆధ్యాత్మికమైన జీవితంలో తృప్తి పడకూడదు, మనం పరిగెడుతూనే ఉండాలి. మనము ఆ గురి చేరే వరకు కూడా పరిగెడుతూనే ఉండాలి. రెండవ విషయం ఏమంటున్నాడు? ఆసక్తిని కనపరిచే వారంగా ఉండాలి. మనం మరి బద్ధకంగా ఉండకండి అంటున్నాడు. అంటూనే ఏమంటున్నాడంట? ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే అండి, ఇజ్రాయేలీల జీవితాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే ఆ వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవటానికి 40 సంవత్సరాలు సాగిపోతూనే ఉన్నారంట. విశ్వాసాన్ని ఎవరైతే చేతపట్టుకున్నారో, ఓర్పుతో ఎవరైతే ప్రయాణాన్ని కొనసాగించారో వారు, వారి యొక్క జనాంగము మాత్రమే ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినట్టు మనందరికీ కూడా తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క గురి, ప్రభు మన కొరకు నిర్ణయించినటువంటి ఆ యొక్క పరలోకం అనేటువంటి వాగ్దానమును స్వతంత్రించుకోవటానికి మనము విసుగు చెందక నిరీక్షణతో, విశ్వాసముతో, ఓర్పుతో ఏం చేయాలంట? ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఇజ్రాయేలీల జీవితాలని పోలే ఉంటూ ఉన్నాయి. ఇంచుమించు 20 లక్షల మంది ప్రయాణాన్ని కొనసాగించారంట. కానీ అందులో 2 తెగల వారే, జాషువా అండ్ కాలేబ్ యొక్క పిల్లలు మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినట్లుగా మనందరికీ తెలుసు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు అని మనమే ధ్యానం చేసుకున్నట్లయితే, కొందరు విశ్వాసము లేక, కొందరు ఓర్పు లేక, కొందరు సహనము లేక, కొందరు ఏమైపోయారంట? నశించిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసికి ఓర్పు లేకుండా ఉండింది. దేవుడు అద్భుతం చేయకపోతే దేవుణ్ణే విడిచిపెట్టేసే దుస్థితిలో నేటి క్రైస్తవ సమాజము ఉంటూ ఉంది. ఈ చర్చ్లో మేలు జరగకపోతే ఇంకో చర్చ్లో మేలు జరగకపోతే ఇంకో చర్చ్లో ఎక్కడెక్కడో తిరిగేసేసి అనుకూలమైనటువంటి ప్రవచనాలకు, అనుకూలమైనటువంటి బోధలకు ప్రజలు మగ్గు చూపేస్తూ ఉన్నారు. ఒకవేళ అది కూడా జరగకపోతే వారి విశ్వాస జీవితంలో పడిపోతున్నారు. అందుకనే పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అరే బాబు, విశ్వాసంతో మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, అపవాది పొంచి ఉన్నాడు, ఎప్పుడు దొంగ వలె మరి వస్తాడో తెలియదు, ఎప్పుడు మీ విశ్వాస జీవితాన్ని కొల్లగడతాడో తెలియదు, ఎప్పుడు చెడ్డవి మీ హృదయాల్లో పెట్టేస్తాడో తెలియదు. కాబట్టి ఆ గుర్రి యొద్దకు మిమ్మల్ని పరిగెట్టనీయకుండా, ఆ గోల్ని మీరు రీచ్ అవ్వకుండా ఎన్నో ఆటంకాలు కలగచేస్తూనే ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతుంది అనుకోండి. ఆ బిడ్డకు చాలా పీస్ఫుల్నెస్ చాలా అవసరం. అందుకనే మన బిడ్డ బాగా చదువుకోవాలని ఆ బిడ్డ కోసము అన్ని సదుపాయాలు మనం సమకూరుస్తాం. బయట నుంచి శబ్దాలు ఏమి వినపడకోకుండా, తన యొక్క కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అవ్వకోకుండా,
తల్లిదండ్రులుగా మనం వాళ్ళతోనే కూర్చొని చదివిస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరి బయట ఒకవేళ శబ్దం వచ్చిందనుకోండి, బాగా శబ్దం పెట్టేసి పెద్ద పెద్ద పాటలు పెట్టారనుకో, మనం వాడిని చాలా తిట్టుకుంటూ ఉంటాం. పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు ఎందుకు ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ కలిగిస్తాడు. మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. అపవాది పని ఏంటంటే డిస్ట్రాక్షన్స్ కలగజేయటమే. ఈ బిడ్డ విశ్వాసి ప్రార్థన చేస్తుందా, ఎట్లయినా సరే ఈ బిడ్డని చెడగొట్టేయాలి. బైబిల్ చదువుకుంటున్నావా, ఏదో ఒక సమస్య మన విశ్వాసాన్ని కొలగొట్టేస్తూ ఉంటాడు అని. నా ప్రియమైన దేవుని బిడ్డ, పౌలు ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. మన క్రైస్తవ జీవితంలో ఇంకా అద్భుతంగా మనం ముందుకు సాగాలి అని అంటే యథార్థమైన బలమైన కోరిక మనకు కావాలి. అదే ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలం. మనము ఆధ్యాత్మికమైన జీవితంలో వెనుకకు జారిపోకుండా ఉండాలి అని అంటే ఒక పట్టుదల కలిగిన, విశ్వాసంతో, ఓర్పుతో, నిరీక్షణతో పట్టుకున్నటువంటి దృఢమైన సంకల్పము మనకు కావాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మీరు నిరాశతో, నిస్పృహతో ఎక్కడున్నారో అక్కడే ఉన్నారా, లేకపోతే గురి వద్దకు పరిగెట్టే వారిగా ఉన్నారా? మరి రెండో విషయాన్ని కనుక మనం చూస్తే, ప్రభు కొరకు మీకు ఆసక్తి ఉందా లేదా? ఇది ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇంకా మూడో విషయాన్ని గనక మనము చూసుకున్నట్లయితే, మరలా మన లేఖన భాగంలోకి వచ్చేద్దాం. మరి ఫిలిప్పీ 3:14 13-14 గనక మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడైన దేవుడు, ఎంత కృపగల దేవుడు చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, వెనుక ఉన్న వాటిని మరచిపోవాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. వెనుక తిరగటం చాలా భయంకరమైనది అని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉంటాయి. గతం కంటే భవిష్యత్తు చాలా చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తే, వెనుక తిరిగి ఉప్పు స్తంభమైపోయినటువంటి లోతు భార్య మనకు కనపడుతుంటుంది. అదే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో గనక ఇజ్రాయేలీల ప్రయాణాన్ని చూస్తే, విసుకక వెనక్కి తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళిపోతే బాగుండు అని చూసినటువంటి ఇజ్రాయేలీలు మనకు కనపడుతూనే ఉంటారు. ఐగుప్తు బానిసత్వం, ఐగుప్తు పాపము, ఐగుప్తు శ్రమ, అయినా సరే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాస జీవితంలో నీవు వెనుకున్న వాటిని మరచి ముందుకు కొనసాగటం చాలా చాలా ప్రాముఖ్యం. పోయిన సంవత్సరం వాళ్ళు నన్ను ఇలా అన్నారండి, వాళ్ళని ఎట్లయినా సరే నేను వదిలిపెట్టను, వాళ్ళ మాలన నేను అవమానపరచబడ్డానండి, కానీ నేను ఎప్పుడు కూడా నేను వాళ్ళని అస్సలు వదిలి క్షమించను. ఇలా ఎన్నో మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి. వెనక మనం తిరిగి చూసుకున్నట్లయితే ఒకరి మీద కోపం కనపడుతుంది, సొంత వారి మీద ద్వేషం కనపడుతూ ఉంటుంది. అయ్యో వీళ్ళని అవమానపరిచారని మనమే కక్షలు కాతరణలు పెట్టుకొని ప్రభు స్వభావాన్ని మన జీవితంలో మర్చిపోతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మన వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి. మన గురి యొద్దకు మనం పరిగెట్టాలి. మనం గురి యొద్దకు చేరాలి అని అంటే మనము పరిగెట్టే వారంగా ఉండాలి, ఆసక్తిని కనుపరిచే వారంగా ఉండాలి, వెనుక ఉన్న వాటిని మర్చే వారంగా ఉండాలి. వెనక వైఫల్యాలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు. నా సహోదరి సహోదరుడా, వెనుకున్న వాటికంటే ముందున్న నీ భవిష్యత్తు చాలా చాలా ప్రాముఖ్యం. వెనుక నరకంగా ఉందేమో, కానీ నీ ముందర పరలోకము సిద్ధముగా ఉందని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వెనుకున్నవన్నీ కూడా మర్చిపోదాం. ఎవరి మీద కోపం అన్న క్షమించేద్దాం. మనము క్రీస్తు ప్రేమను కనుపరిచే వారంగా ఉండాలి. 4వ విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడంట ఇక్కడ 15వ వచనంలో గనక మనం చూస్తే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గుర్రి యొద్దకే నేను పరిగెట్టుచున్నాను. హల్లెలూయా! ఏం చేస్తున్నాడంట? విజయము సాధించాలన్నటువంటి సంకల్పంతో
పరిగెడుతున్నాడు. 4వ విషయం ఎంత చక్కగా చెప్తున్నాడు, ముందున్న వాటి కొరకే వేగిరపడాలి, గురి యొద్దకే నేను పరిగెట్టుచున్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా పౌలు వాక్యాలన్నీ గనుక మనం చూస్తే దేవుడిచ్చే బహుమానం కోసమే ప్రాకులాటపడ్డాడు. దేవుడిచ్చే బహుమానం కోసమే పొందుకోవాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి అని మాట్లాడినటువంటి పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు. హీఈస్ పర్ఫెక్ట్, హీఈస్ అనాయింటెడ్, హీఈస్ అ గ్లోరియస్ మ్యాన్ ఈవెన్ దో హీ లుక్ అన్ టు ద లార్డ్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ఆయన నేను పర్ఫెక్టే కానీ నేను అనుకోవటం లేదు, ఈరోజు నేను పర్ఫెక్టే కానీ రేపు అవుతానో లేదు తెలీదు. అందుకే రేపు మరలా తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. మరలా వెనుకున్న వాటిని విడిచిపెట్టేసి మరలా ఫ్రెష్గా, దేవా తండ్రి ఈ రోజు నన్ను నీ అనాయింటింగ్తో నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది మన దృష్టిని మరల్చడానికి, అపవాది మన పరుగు పందెములో గెలవకుండా ఉండటానికి ఎన్ని ప్రయోగాలు చేస్తాడంటే అన్ని ప్రయోగాలు చేస్తాడు. అందుకనే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మిత్తముగా మనము ఉన్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. క్షయమైనది, నశించిపోయేది, దానికోసమే ప్రాకులాట పడుతున్నారు. కానీ అక్షయమైనటువంటి, మహిమ కలిగినటువంటి, వాడబారినటువంటి మహిమ కిరీటము నీ కొరకు దాచబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, 2025 అంతా కూడా ఈ కిరీటాన్ని పొందుకోవడానికే మనం పరిగెడదాం. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం పరిగెడదాం. మనం మొదట పరిగెట్టే వారంగా ఉండాలి. 2 సంకల్పాన్ని కలిగి ఉండే వాళ్ళం. ఎట్లయినా నా గోల్ నేను రీచ్ అవ్వాలి, ఎట్లయినా ఆ కిరీటాన్ని నేను సంపాదించుకోవాలి. 3వది మనం చూస్తే వెనుకున్న వాటిని మనం మర్చిపెట్టాలి. 4వది కనుక మనం చూస్తే ముందున్న వాటి కొరకే, ముందున్న నీ కిరీటము కొరకే, ముందున్న క్రీస్తు వైపుకు మాత్రమే చూస్తూ మనం ముందుకు నడవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతుర్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారిని చూసినంతసేపు చక్కగా నడిచేశాడు. తన దృష్టి ఎప్పుడైతే పక్కకు మళ్ళిందో తన గురి అయినటువంటి యేసు ప్రభువారి యొద్దకు పేతురు సునాయాసంగా వెళ్ళలేకపోయాడు. మరలా ప్రభు కనికరం కలిగిన వాడు కాబట్టి తన చేతిని అందించి పైకి లేవనెత్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన గురి యేసు ప్రభువారిగానే ఉండాలి. మన గురి ఆయన మనకు అనుగ్రహించినటువంటి నూతనమైన జీవితము, ఆయన అనుగ్రహించేటువంటి ఆ యొక్క కిరీటమును, పరలోక రాజ్యం అనే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికే ఉండాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఎంత చక్కటి మాటలు మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను, నా కిరీటము పొందుకునే వరకు, అక్షయమైన కిరీటాన్ని నేను పొందుకునే వరకు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను అని ఎంత చక్కటిగా మాట్లాడుతున్నాడు. ఇంత పరిగెట్టడానికి అవసరం ఏంటి? పరిగెట్టాల్సిన అవసరము క్రైస్తవ విశ్వాసికి ఎందుకు కావాలి? 2024 వరకు ఏదో నడుస్తూ వచ్చాం కదా, ప్రార్థన చేసుకున్నాం, చర్చ్కి వెళ్ళాం, ఆఫరింగ్లు ఇచ్చాం, దశమ భాగాలు ఇచ్చాం, మరి మేము విశ్వాసంలో కట్టబడ్డాం. ఇంకా కొంతమంది ప్రవచనాలు మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రవచనం ద్వారా దేవుడు ఏం చెప్తే అనుకూలమైన బోధకుల్ని ఎన్నిక చేసేసుకున్నారు. ఇలా చాలా విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు పరిగెట్టాలి? ఈరోజు ఇన్స్టెంట్గా అన్నీ దొరుకుతున్నప్పుడు క్రైస్తవ విశ్వాసికి పరిగెట్టాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకుంటున్నట్లయితే పౌలు ఇంకో చక్కటి మాట చెప్తాడు. అదే మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాల్లో గనక మనం చూసుకున్నట్లయితే, ప్రతి మనుషునికి క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన యందు నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయన ప్రకటించుచున్నాము. ఇదంతా ఎందుకు అనంటే మనము సంపూర్ణులము కావాలి. హల్లెలూయా. సంపూర్ణత లేకపోతే మన జీవితంలో పరలోకము లేదు. మనము పరిపూర్ణతలోనికి, పరిపూర్ణమైన విశ్వాస జీవితంలోనికి ఎదగాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు.
ఈ సంపూర్ణత లేకపోతే మనకు నిత్య జీవము లేదు. ఈ సంపూర్ణత లేకపోతే మనకు బహుమానము లేదు. ఈ సంపూర్ణత లేకపోతే మనము క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడలేము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క రక్తము చిందించి ఆయన ఏం చేశాడంట, కోల్పోయినటువంటి ఆయన స్వారూప్యాన్ని, కోల్పోయినటువంటి మహిమను మనకు అనుగ్రహించేశాడు. ఆయన పోలికను మనకిచ్చాడు. ఆయన రక్తాన్ని మన మీద చిందించాడు. ఆయన రక్త సంబంధికులుగా మనల్ని చేసుకున్నాడు. కానీ ఇంకా మానవులమైన మనము మన గురి యొద్దకే మనం పరిగెట్టకోకుండా ఏం చేస్తున్నామంట, వెనుకున్న వాటినే తవ్వుకుంటూ, వెనుక వాటినే చూసుకుంటూ మరి చతికిల పడిపోయే పరిస్థితిలోనికి ఉన్నాం. మనము పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టాలి. ఇక నుంచి అయినా సరే, ఇంకా ఒక 18 రోజులు ముగించిపోయింది, కానీ రాబోతున్నటువంటి ప్రతి దినము కూడా మనము అనుదినము ఆధ్యాత్మికంగా మన జీవితాలను కట్టుకున్నట్లయితే ప్రభువు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకనే పౌలు ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మరి 13వ వచనంలో చూస్తే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ ఇన్ క్రైస్ట్ అంటున్నాడు. క్రీస్తులో విజయం ఉంది. ఇన్ క్రైస్ట్ దెర్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఇన్ క్రైస్ట్ దెర్ ఈజ్ అన్ హోలీనెస్. ఇన్ క్రైస్ట్ దెర్ ఈజ్ అన్ అనాయింటింగ్. క్రీస్తులో సమస్తము కూడా సాధ్యమే అని అపోస్తలుడైనటువంటి పౌలు మనకు ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారంటే అంత అద్భుతంగా తెలియజేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లేఖన భాగం ఒకటే మనకు తెలియజేస్తుంది. ఏంటి అనంటే, వి నీడ్ డిసిప్లైన్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మనకు చాలా చాలా డిసిప్లైన్ చాలా చాలా అవసరం. పరలోకానికి వెళ్ళాలన్నా, నీ గురి యొద్దకు నువ్వు రీచ్ అవ్వాలన్నా, యేసు ప్రభువు నీ కొరకు సిద్ధపరిచిన సింహాసనంలో నువ్వు కూర్చోవాలన్నా నీకు డిసిప్లైన్ చాలా చాలా అవసరం. చాలామందికి ఈ రోజుల్లో విశ్వాసులకు డిసిప్లైన్ లేకుండా అయిపోతుంది అని నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. అది చాలా బాధాకరంగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో వార్తలు కూడా క్రమశిక్షణ లేని క్రైస్తవ్యానికి మరి ఎంత పరాకాష్టనో మనం చూస్తూనే ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము సమీపమైపోయింది. క్రీస్తు రాకడకు మనం సమీపంగా ఉన్నాం. క్రీస్తు స్వారూప్యములోనికి, సంపూర్ణతలోనికి మనము మారిపోవాలి అనంటే మనము వెనుకున్న వాటినే మరచి ముందున్న క్రీస్తు వైపుకు మాత్రమే మనము నడిచే వారంగా ఉండాలి. అనుదినము రెన్యూ యువర్ స్పిరిచువల్ లైఫ్స్, దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మైటీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా అద్భుతాల కొరకు, ఆశ్చర్యమైన కార్యాల కొరకు మరి పరిగెడుతున్నారా? ఆశ్చర్యము అద్భుతం ఎక్కడో లేదండి, క్రీస్తులోనే ఉంది. క్రీస్తులో అద్భుతం ఉంది, క్రీస్తులో ఆశ్చర్యం ఉంది, క్రీస్తులో ఐశ్వర్యం ఉంది, క్రీస్తులో గొప్పతనం ఉంది. క్రీస్తు ప్రభుల వారిలోనే సమస్త విధములైన మేలులు దాచబడి ఉన్నాయి. So don't look unto the people, don't look unto the world, only look unto Jesus, who is going to bless you, who is going to anoint you, who is going to use you mightily in this world. Hallelujah. నా ప్రియమైన దేవుని బిడ్డ, గురి యొద్దకే మనము పరిగెట్టే వారంగా ఉందాం. దేవుడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడుతున్నట్లయితే ఇప్పుడే, ప్రభా తండ్రి, అవును ప్రభా, నా హృదయంలో కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, వెనకాల పెట్టుకున్న కోపం ఉంది ప్రభా. కానీ గడిచిన సంవత్సరంలన్నీ కూడా నేను ఎవరెవరైతే క్షమించలేకపోయానో ఈ సంవత్సరం నేను క్షమించేస్తున్నాను ప్రభా. నేను ఈరోజు గడిచిన సంవత్సరం అంతా కూడా బిజీ అని నేను ప్రార్థన చేయలేకపోయాను ప్రభా. కానీ ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చదువుకుంటాను, నీలో నా ఆధ్యాత్మికమైన జీవితాన్ని అంటుకట్టుకుంటాను ప్రభా అని మీరు అనుకున్నట్లయితే ఇప్పుడే ప్రభు మీ హృదయాన్ని దర్శించబోతున్నాడు. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని తాకబోతున్నారు. మీరు వాడబాడినటువంటి మహిమ కిరీటమును పొందుకోబోతున్నారు. కాబట్టి అందరం కూడా కళ్ళు మూసుకుందాం, అందరం కూడా కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రభా, నా హృదయాన్ని నీకే ఇస్తున్నాను ప్రభా, నా హృదయాన్ని మీకే ఇస్తున్నాను ప్రభా. ఎస్ లార్డ్, గురి వద్దకు నేను పరిగెత్తే వరకు కూడా అల్లయక, సొమ్మసిల్లక, నిరీక్షణ కోల్పోక, విశ్వాసాన్ని కోల్పోక నేను ముందుకు వెళ్తాను ప్రభా అని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి,
మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలయ్యా. నిజమే ప్రభువా, అయా వెనుకున్న వాటిని మరచి నాయన పట్టుదల కలిగిన వారముగా, పరిగెట్టే వారముగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ఆధ్యాత్మికమైన జీవితంలో నైనా ఈ సంవత్సరం అంతా కూడా నైనా దినదినము నూతన అభివృద్ధిలోనికి మేము రావాలి ప్రభా. ఎండ్ ఆఫ్ ద ఇయర్ మేము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చివేయబడాలి ప్రభా. దేవా, అతన్ని మమ్మల్ని చూసిన వాళ్ళు క్రీస్తు ప్రభువాన్ని చూసినట్టే ఉండాలి ప్రభా. ప్లీజ్ నాయన పరిశుద్ధ ఆత్మదేవ సహాయం చేయండి. మమ్మల్ని మీరు మార్చండి. అయ్యా అతని రూపాన్ని మార్చేసేయండి. యేసు ప్రభువాని రూపంలాగా మారిపోయే వరకు, మేము సంపూర్ణమయ్యే వరకు కూడా ఎక్కడ కూడా అలసిపోకుండా నాయన ముందుకే కొనసాగే జీవితాలు మీరు మాకు అనుగ్రహించండి. ఇప్పుడు ఈ లైవ్లో నాయన ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారో నాయన వారందరినీ మీరు ఇప్పుడు దర్శించండి నాయన. దేవతని వారి యొక్క అయా మీ అనాయింటింగ్ చేత వారిని నింపండి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే నాయన తీర్మానం చేసుకున్నారు ప్రభా, నాకు ఈ బలహీనత ఉంది, నేను ప్రార్థించలేకపోతున్నాను, మోకాలు నొప్పులు ఉన్నాయి, నడువు నొప్పి ఉంది ప్రభా, నాకు సమయం ఉండడం లేదు, నేను వర్క్లో బిజీగా ఉంటున్నాను దేవా, ఒకవేళ వర్క్లో నాకు కొంచెం టెన్షన్ లేకుండా ఉంటే నేను ఎక్కువ చేయగలనని ప్రార్థన చేస్తున్నారు. వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు ప్రభా. హీల్ దేర్ బాడీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఇప్పుడే స్వస్థత విడుదల చేస్తున్నాం నాయన తండ్రి దేవా. ఆధ్యాత్మికంగా నాయన వారందరూ కూడా బలపరచబడి నీ కృపలో నింపబడినట్లుగా మీ సహాయం చేయమని, విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింప చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.